ఆయన ఇచ్చే దేవుడు. తన్ను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగును అని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఇచ్చే దేవుడు, సమకూర్చే దేవుడు. నీకు పొలం బాగా పండిందనో నువ్వు పొలానికి ఆగలించుకోకూడదు. అమ్మా డబ్బులు బాగా వస్తున్నాయనో డబ్బును ఆగలించుకోకూడదు. లోకంలో బాగా నవ్వులాట్లో, లోకంలో బాగా సంతోషాలు దొరుకుతున్నాయని లోకానికి ఆగలించుకోకూడదు. ఇవన్నీ కూడా రేపు గతించిపోతాయి. ఇవన్నీ కూడా రేపు నీకు కనబడవు. ఈ రోజు సంతోషం అని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో రేపు ఇది పరలోకంలో కనబడదు. పరలోకంలో ఇదిగో ముఖ దర్శనం చాలయ్యా, యేసయ్య రూపమే అక్కడ నీకు కనబడుతుంది. యేసయ్య రూపమే నీకు అక్కడ కనబడుతుంది. నువ్వు దేవునితో ఈ రోజు స్నేహం చేస్తే రేపు ఆయనతో ఉంటావు నువ్వు. మనం ఈ రోజు వారమే కానీ, అందరూ చెప్పండి మనం ఈ రోజు వారమే కానీ రేపటి వారం కాదు. మనం ఈ రోజు వారమే కానీ రేపటి వాళ్ళం కాదు. రేపేమి సంభవింపునో వి డోంట్ నో. మనం ఏం చేయాలి అంటే దేవుని ప్రేమలో వేరుపారిన వారముగా ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచిన వారంగా ఉండాలి. ఈయన దావీదు అనుకోండి. దావీదు 25 సంవత్సరాలు నలగొట్టబడ్డాడు. 25 years, 25 సంవత్సరాలు దావీదు నలిగిపోయాడు. నలిగిపోయిన తర్వాత దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దావీదును అన్నలందరూ కూడా ఏడిపించారు. అన్నలందరూ కూడా దావీదును హింసపాలు చేశారు. దావీదును చిన్నవాడిని అడవుల పాలు చేశారు. తల్లిదండ్రులు పట్టించుకోలేదు, తల్లిదండ్రులు వదిలేశారు. కానీ వీళ్ళందరూ వదిలిపెట్టిన దావీదు మాత్రం యేసయ్యను వదిలిపెట్టలేదు. దావీదు యేసయ్యను వదిలిపెట్టలేదు. 25 సంవత్సరాలుగా నలిగిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఎవరి ఆలోచనలు తీసుకోవాలో తెలియదు. నలిగిపోతున్న దావీదు జీవితం. దేవునితో స్నేహం మానలేదు. దేవుడు ఏమన్నదో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు. దావీదు నా హృదయానుసారుడు. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. దావీదు ఎవరు? దేవుడు ఏం చెప్తున్నాడు? దావీదు నా హృదయానుసారుడు. దావీదు ఎవరు? దేవుని హృదయానుసారుడిగా మార్చబడ్డాడు. ఈ 25 సంవత్సరాలు దావీదు దేవుని గుండెలో దాక్కున్నాడు. దావీదు దేవుని గుండెలో చోటు సంపాదించుకున్నాడు. ఇంట్లో ఉన్నోడికైనా రోగం వచ్చింది కానీ దావీదుకు రోగం రాల. చప్పలు కొట్టండి గట్టిగా.